చేసుకుంటున్నాను. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, వల్ల వర్తమానం కొరకై కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 10వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఇంకోసారి చదువుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, సర్వోన్నతమైన స్థలములలో నిత్యము దేవదూతల చేత కొనియాడబడుతున్న దేవ, 4 జీవులు 24 పెద్దలు సంఘమంతా మీ పాద సన్నిధానంలో చేరి సాగిలపడి నిన్ను ఆరాధిస్తూ ఉండగా వారి ఆరాధనలు గైకున్నందుకై వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నా దేవ, నా తండ్రి, ఈ దినము పరిశుద్ధలో నీ బిడ్డలు చేసినటువంటి ఆరాధనను నీవు ఆగ్రహించినందుకై వందనాలు చెల్లించుకొనిస్తున్నాం. సర్వశక్తి గల దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, నీకు స్తోత్రం. నీ సన్నిధిలో ఈ దినం ప్రభువా, మరి నన్ను నిలబెట్టి వాడుకుంటున్నందుకై స్తోత్రం. నీ నోటికి నన్ను కూరగా వాడుకోనండి. పరలోకం నుండి విడుదల చేసే లేఖన భావములు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు నాకు, మాకు అందరికీ దయచేయండి. నీ సన్నిధిలో క్రమముగా, మర్యాదగా, భయము, భక్తి కలిగి జీవించడానికి నేర్పించు. ఈ కూడిక సహవాసం అంతా నీ హస్తగతం చేసుకొని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి లేఖన భావాన్ని మనం చూసినట్లయితే, దావీదు మరి తాను పశ్చాత్తాపుడై రాస్తున్నటువంటి కీర్తన ఇది. పాపం చేసిన తర్వాత ప్రవక్త అయిన నాతాను తన ఎద్దకు వచ్చి హెచ్చరించినప్పుడు రచించినటువంటి ఈ కీర్తన. ఈ కీర్తనలో 10వ వచనాన్ని మనం చూసినట్లయితే దావీదు అంటున్నాడు, దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. మనస్సు, రకరకాల మనసులు ఉంటాయి ప్రజలలో. కపటమైన మనసు ఉంటుంది, అహంకారమైన మనసు ఉంటుంది, ద్రోహం చేసే మనసు ఉంటుంది, మోసకరమైనటువంటి మనసు ఉంటుంది, కఠినమైన మనసు ఉంటుంది. ఈ విధంగా రకరకాల మనసులు ఉంటాయి. అయితే మరి మనం చూసినట్లయితే చూడండి, యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. 14వ అధ్యాయము 8వ వచనం చూడండి. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుడు జనుల హృదయములను కలుగజేయగా, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. ఇక్కడ కాలేబు దేవుని సన్నిధిలో నిండు మనస్సుతో దేవునిని అనుసరించినాడు. 9వ వచనం చూడండి. ఆ దినమున నా దేవుడైన యెహోవాను
నిండు మనస్సుతో అనుసరించింది గనుక నీవు అడుగుపెట్టు స్థలము నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా నుండును. చూసారా ఏమిచ్చాడట? ఎందువలన ఇచ్చాడు? కాలేబు దేవుని నిండు మనసుతో అనుసరించిన అందువలన దేవుడు అతనికి స్వాస్థ్యం ఇచ్చినాడు. ఏమి స్వాస్థ్యం ఇచ్చినాడు? ఏమి స్వాస్థ్యం ఇచ్చినాడు తెలుసా? నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉంటుంది. ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండటం కొరకు ఇచ్చినాడు. 10వ వచనంలో మనం చూసినట్లయితే 13వ వచనం, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించిన వాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి చాలు. ఇక్కడ దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే కాలేబుకు దేవుడు హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాడు. God has given Hebron to Caleb as inheritance. ఏమిచ్చినాడండి? హెబ్రోనును దేవుడు కాలేబుకు స్వాస్థ్యంగా ఇచ్చినాడు. దేని వలన అంటే నిండు మనస్సుతో అనుసరించడం వల్ల, దేవుని అనుసరించినటువంటి కారణాన్ని బట్టి కాలేబును దేవుడు ఆశీర్వదించి మరి స్వాస్థ్యం ఇచ్చినాడు. మన విశ్వాస జీవితంలో దేవునిని ఏ మనస్సుతో అనుసరిస్తున్నాము? నీవు దేవుని నిండు మనసుతో అనుసరించినట్లయితే దేవుడు నీకు ఒక స్వాస్థ్యం ఇస్తున్నాడు. ఏమిటి ఆ స్వాస్థ్యం అంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యమును దేవుడు నీకు స్వాస్థ్యంగా ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడంటే పరలోక రాజ్యం స్వాస్థ్యంగా ఇస్తున్నాడు. God is ready to give you kingdom of God as inheritance to you. దేవుడు నీకు పరలోకాన్ని స్వాస్థ్యంగా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆర్ యు రెడీ టు హ్యావ్ ఇట్? నీవు రెడీగా ఉన్నావా పరలోకాన్ని పొందడానికి? If so, you have to follow God with your fully heart. దేవుని నీవు నిండు మనసుతో నిండు హృదయముతో ఆయనను అనుసరించినట్లయితే దేవుడు నీకు పరలోకమును స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి కాదా? దేవుడు స్వాస్థ్యమే ఇస్తున్నాడు నీకు. ఆ ధన్యతను నువ్వు పొందుకున్నావు. దిలరా దీనిని వదులుకోవద్దు. దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యం పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి దేవుడు నీకు ఇస్తున్నప్పుడు దానిని నిర్లక్ష్యం చేయకూడదు. పరలోక రాజ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గొప్ప ధన్యత అది. అలాంటి ధన్యతను నువ్వు పోగొట్టుకున్నట్లయితే యూ కెనాట్ గెట్ బ్యాక్ ఇట్. దాన్ని నువ్వు మరలా తెచ్చుకోలేదు. సో కాలేబు చూసారా? కాలేబు ఏం చేశాడు? నిండు మనస్సుతో దేవుని అనుసరించాడు. దాన్ని బట్టి 9వ వచనంలో ఏమంటున్నాడు? ఆ దినమున
అడుగుపెట్టిన దేశం. మోషే ప్రమాణం చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించే గనుక నువ్వు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా. కాబట్టి ఏం ఇస్తానన్నాడు అక్కడ? స్వాస్థ్యముగా భూమిని నిశ్చయముగా నీకును నీ సంతానములకు ఎల్లప్పుడూ నువ్వు స్వాస్థ్యంగా ఉండాలి. చూసారా? నీకు నీ సంతానముకు ఎల్లప్పుడూ దేవుడు స్వాస్థ్యంగా ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ స్వాస్థ్యాన్ని నువ్వు పోగొట్టుకో. స్వాస్థ్యాన్ని నీవు పోగొట్టుకో. మరి కాలేబు ఏ విధంగా పొందుకున్నాడో నీవు కూడా పరలోకాన్ని ఆ విధంగా పొందుకోవాలి. పొందుకుంటావా? వెరీ గుడ్. రెండవదిగా మనం చూసినట్లయితే ఇంకొక ఆయన కూడా ఉంటున్నాడు. మరి ఆయన ఎవరనేది చూసుకుందాం, ఏ మనసు అనేది చూసుకుందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోవా ఆత్మ నీ మీదికి బలంగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచు ఉండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. ఇక్కడ యెహోవా ఆత్మ నీ మీదికి బలంగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. సౌలు ఉన్నాడు ఇక్కడ. సౌలుకు దేవుడు క్రొత్త మనస్సునిచ్చాడు. సౌలు తన తండ్రి యొక్క గాడిదలను వెతకడానికి పోయాడు. కాకపోగా సమూయేలు యొద్దకు వెళ్ళాడు. సమూయేలు ఏమన్నాడు అతన్ని? ఇక్కడ మనం చూసినట్లయితే మరి చూడండి 15వ వచనం 9వ అధ్యాయంలో సౌలు పినతండ్రి 15 సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుకు తెలియజేసెను. ఆ ఎట్లనగా నా జనులు మొర్ర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వారిని అధికారిగా అభిషేకించుటగాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుషుని నీ యొద్దకు రప్పించెదను. సౌలు సమూయేలును కనబడగానే యెహోవా అంటున్నాడు, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని. కాబట్టి ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మాకు రాజు కావాలి అని సమూయేలు వద్దకు వెళ్ళినప్పుడు సమూయేలు దేవుని అడిగాడు. వాళ్ళు చెప్పినట్టు చేయమన్నాడు. ఆ విధంగానే మరి సౌలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేని కొరకట? ఎందుకు? సౌలు సమూయేలును కనబడగానే యెహోవా అంటున్నాడు, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలే రాజు ఇతడే, కాబట్టి అతన్ని అభిషేకం చేయమని చెప్పినాడు. 10వ వచనం 10వ అధ్యాయం 1వ వచనంలోనికి రండి. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద నిన్ను అధిపతిగా నియమించున్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు, నువ్వు మార్గ మధ్యమున వెళ్తున్నప్పుడు 3 మనుషులు నీకు ఎదురు పడతారు. ఒకడు 3 మేక పిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారస తిత్తిని మోయిచు వస్తారు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇస్తారు, అవి వారి చేత నీవు తీసుకొనవలెను అని చెప్పినప్పుడు ఆ విధంగానే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు 6వ వచనంలోకి రండి. యెహోవా ఆత్మ నీ మీదికి బలంగా దిగివచ్చును, నీవు నాతో కలిసి ప్రకటన చేయుచు ఉండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును.
కొత్త మనసు ఇచ్చాడు దేవుడు. కొత్త మనసు. 9వ వచనం చూడండి. అతడు సమయంలో వెళ్ళిపోవటకై తిరగగా ఆ, దేవుడు అతనికి కొత్త మనసు దేవుడు అతనికి ఏమి ఇచ్చాడంటే కొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ దినముననే కనబడెను. ఆ సూచనలు కనబడెను. చూసారా ఏం సూచనలు? కొత్త మనస్సు. ఏమి సూచనలు అంటే చూడండి 18వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఇశ్రాయేలుడైన మిమ్మును ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తుల వశములో నుండి మిమ్మును బాధపెట్టిన జనములన్నిటిలో నుండి విడిపించింది. అయినను మీ దుర్దశలన్నిటిని ఉపద్రవములన్నిటిని పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒక రాజుగా నియమించుమని ఆయనను అడిగి ఉన్నారు. కాబట్టి వారు పరిగెత్తిపోయి అతడు జనసమూహములో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి కనబడెను. ఎత్తుగలవాడుగా కనబడెను. అప్పుడు సమూహంలో అందరిలో యెహోవా ఏర్పరిచిన వారిని మీరు చూసిరా, జనులందరిలో లేడని అతని వంటి వాడు చెప్పగా జనులందరూ బొమ్మలు పెట్టుచు రాజు చిరంజీవి వేగునుగా కానీ కేకలు వేసిరి. కాబట్టి ఆ విధముగా దేవుడు సౌలును ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజుగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. కొత్త మనసు దేవుడు అతనికి దయచేసి ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీ విశ్వాస జీవితంలో దేవుని సంకల్పం చొప్పున నీవు అనుసరిస్తూ నడిచిన ఎడల నిన్ను కూడా దేవుడు నీకు కొత్త మనసు ఇస్తాడు, దయచేస్తాడు. మొదటనేమో దేవుడు కాలేబుకు నిండు మనసు దయచేసినాడు. ఎందుకు? అతడు నిండు మనసుతో దేవుని అనుసరిస్తూ వచ్చినాడు కాబట్టి ఆ కారణాన్ని బట్టి దేవుడు అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చినాడు. తనకు మాత్రమే కాకుండా తన సంతతి వారికి కూడా స్వాస్థ్యంగా ఇచ్చినాడు. నీవు కూడా దేవుని సన్నిధిలో నిండు మనసుతో ఆయనను అనుసరించిన ఎడల దేవుడు నీకు పరలోకాన్ని స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా కొత్త మనసు నీవు కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను రాజుగా ఏర్పాటు చేస్తాడు. ఏ విధంగా నన్ను రాజుగా చేస్తాడని మీరు అనుకోవచ్చు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలు. దేవుని బిడ్డలారా, సౌలును దేవుడు రాజుగా చేసుకుని ఉన్నాడు. అదే విధంగా నిన్ను కూడా దేవుడు రాజుగా చేసుకుంటున్నాడు. ఎక్కడి నుండి పిలిచినాడు? చీకటిలో నుండి పిలిచినాడు. సౌలును ఎక్కడి నుండి పిలిచినాడు? సౌలు ఆ గార్ధమము, కీషు గార్ధమము అనగా గాడిదలు తప్పిపోయినప్పుడు వాటిని వెతకడానికి పోతే గాడిదలను వెతుకుతున్నటువంటి సౌలును దేవుడు పిలిచి కొత్త మనసు ఇచ్చి రాజుగా నియమించున్నాడు. అదేవిధంగా చీకటిలో ఉన్నటువంటి నిన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి నీకేం చేసినాడు? నిన్ను కూడా రాజులైన యాజక సమూహములో చేర్చినాడు. నౌ యు ఆర్ ఏ కింగ్. నీవు ఇప్పుడు రాజు. కాబట్టి సౌలును దేవుడు రాజుగా చేసినట్టే నిన్ను కూడా రాజుగా చేసి ఉంటున్నాడు. ఎప్పుడు నువ్వు రాజు అవుతావు అంటే ఆయనను కొత్త మనసుతో నీవు సేవించాలి. ఎలా?
క్రొత్త కొత్త మనసుతో ఆయన నువ్వు సేవించాలి. అప్పుడు నువ్వు రాజైతావు. నువ్వు రాజైతావు. మొదట నీకు పరలోక రాజ్యం ఇస్తా అన్నాడు. రెండవదేమో నిన్ను రాజుగా చేస్తా అంటున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయం 16వ వచనం చూడండి. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసులో గర్వించి చెడిపోయాను. అతడు ధూమపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా యాజకుడైన యాజర్యాయు అతనితో కూడా ధైర్యులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయి. ఇక్కడ మనం చూస్తే ఇంకొక వ్యక్తి ఉంటున్నాడు. ఆయన ఎవరంటే ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు ఎంత వయసు తెలుసా? 16 ఏళ్ల వయసు, అంటే 16 ఇయర్స్, 16 సంవత్సరాల వయసులోనే అతడు రాజైనాడు. రాజైన తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షత విషయములో తెలివి కలిగి జకర్యా దినములలో అతడు దేవునిని ఏం చేసిండు తెలుసా? ఆశ్రయిస్తూ వచ్చాడు. దేవునిని ఆశ్రయిస్తూ వచ్చాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. అతడు ఏం చేసినట? యెహోవాను ఆశ్రయించినంత కాలం ఏం చేసినాడట? దేవుడు అతనిని వర్ధిల్ల చేసినాడు. అయితే అతడు కొన్ని మంచి పనులు చేశాడు. ఏం పనులు చేశాడు? 14వ వచనం చూడండి. 26-14. ఉజ్జియా ఈ సైన్యమంతటికి డాళ్లను, ఈజలను, శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, వాడిశలను అన్ని చేయించినాడు. ఇంకేం చేసినాడు? మరియు అతడు అమ్ములనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించి యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించి మంచి చేసినాడండి. అతడు సైన్యానికి ఏమేం కావాలో అవన్నీ చేయించినాడు. డాళ్ళు, ఈటెలు, శిరస్త్రాణాలు, కవచాలు, విల్లులు, వడిశాలు అన్ని చేయించినాడు. అందువలన అతని కీర్తి ఎక్కడ దాకా పోయిందట? దూరముగా వ్యాపించింది. అప్పుడే వచ్చింది. ఇక ఎప్పుడైతే నీవు బాగా అభివృద్ధి పొందుతావో నీ జీవితంలో, అప్పుడు ఏమొస్తుంది? గర్వం వస్తుంది. ఇక్కడ ఏమొచ్చిందట? అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. మంచి పేరు దూరంగా వ్యాపించింది. అందరూ కీర్తించి కొనియాడుతున్నారు, ఆహాజు మంచివాడని. అయితే ఏమొచ్చింది ఇప్పుడు? గర్వం వచ్చింది. గర్వం వచ్చి ఏం చేశాడు తెలుసా? 19వ వచనం 18 చూడండి. 18 వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకైనను ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసిన వాడవు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై చూపెను. అంత బాగానే ఉంది. అతని కీర్తి దూరంగా వ్యాపించింది. వ్యాపించిన తర్వాత ఇతను మనసున గర్వించినాడు. గర్వించి ఏం చేసినాడు తెలుసా? అతడు ధూపపీఠం మీద ధూపము వేయుటకై
యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము ఆగండి. ధూపం వేయండి. ద్రోహం అండి అంటే యాజకులు చేయాలి. యాజకులు చేయవలసిన పని, యాజకులు చేయాల్సిన పని, ఆ పని చేయాలి. కానీ ఇతడు నేను రాజును కదా అని గర్వించి ధూపం వేయడానికి ఎక్కగానే చూడండి 19వ వచనం, ఉజియా ధూపం వేయుటకు ధూపార్తి చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపం పీఠం పక్కన అతడు ఉండగా యాజకులు చూస్తుండగానే అతని నొసట కుష్టు పుట్టెను. చూసారా అండి ఏమొచ్చింది? దేన్ని బట్టండి? గర్వపు మనస్సు కలిగినందువలన అతడు తన హృదయమున గర్వించను. అతడు తన మనస్సును గర్వించి చెడిపోయినాడు. మంచి పేరుందిలే అనుకునగానే ఏమైపోతారండి? గర్వం వచ్చేస్తుంది. గర్వం రాగానే ఏమవుతుంది? నాశనం. గర్వమునకు ముందు నాశనం నడుస్తుంది. నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. సామెతలు 16:18 మనం చూస్తాం. సామెతలు 16:18 నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. చూసారా? పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు. చూసారా? దిగారా? దేవుని సన్నిధిలో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నీ జీవితంలో ఏ విధంగా ఉన్నావు? నీ జీవితాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. సౌలు వలె, కాలేబు వలె, సౌలు వలె, తర్వాత ఉజ్జియా ఏం చేసినాడు? మనస్సున గర్వించి నేను రాజును కదా. అహంకారం. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. పడిపోయాడండి. చూసారా? అప్పుడే అతని నొసట కుష్టు వచ్చింది. చూడండి 21. రాజైన ఉజియా తన మరణదినం వరకు కుష్ఠరోగి అయి ఉండెను. రాజైన ఉజియా మరణ దినము వరకు కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిన గనక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుచుండెను. రాజు ఎక్కడ ఉండాలండి? రాజమార్గం. రాజు ఎక్కడ ఉండాలా? రాజ్యమంతా. రాజు ఉండాల్సింది సింహాసనం మీద. ఎక్కడ ఉండాలా? సింహాసనం మీద ఉండాల్సినటువంటి రాజు ఇంటిలో ఉన్నాడు. ఎక్కడికి పోయినాడండి? ఒక ఇంటిలో నివసిస్తున్నాడు. పాత ఇంట్లో పడేసినారు. ఎంత గర్వం ఉన్నదో, ఎంత అహంకారం ఉన్నదో అదంతా ఏమైపోయింది? అణిచివేయబడి ఒక పట్టములో పడవేయబడ్డాడు. సింహాసనంలో ఆసీనుడై ప్రజలను పరిపాలించాల్సినటువంటి రాజు ఏమైపోయినాడంటే పడిపోయిన వాడై ఒక ప్రత్యేకమైన ఇంటిలో ఉంచబడ్డాడు. ఈ విశ్వాస జీవితాన్ని నేను పరీక్షించుకున్నాను. మరి దేవుని సేవకులు చేయాల్సిన పని నేను చేస్తానని అనుకున్నట్లయితే, నేను సేవకుని కన్నా ఎక్కువ కదా, నేను చేయొచ్చు కదా అని అనుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు? అణిచివేస్తాడు. మీ నొసట కుష్టు వస్తుంది. ధూపం ఎవరైనా వేయొచ్చు కదా అనుకుంటారు, వేస్తారు కదా. తేడా ఎక్కడ పడితే అక్కడ వేయడానికి వీలు లేదు. కాబట్టి నా ఇష్టం నేను వేస్తానన్న దానికి లేదు. మనకు ఇష్టాలు ఉండవు దేవుని సన్నిధిలో. కాబట్టి దేవుని బిడ్డలాగా ధూపం అనేది దేవుని సన్నిధిలో యాజకులు వేయవలసినవి. నేను కూడా వేస్తానంటే కుదరదు. తర్వాత ఇంకొక వ్యక్తిని కూడా మనం చూస్తాం. చూడండి, కావాలంటే రాజులు
రెండవ గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోనమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యంతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థించాను. అయితే ఇక్కడ హిజ్కియా చేసిన తప్పేమిటి? హిజ్కియా చేసిన తప్పు ఏమిటి చెప్పండి, చెప్పండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 32వ అధ్యాయం 25వ వచనం చూడండి. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించనందున అతని మీదికి యూదా యెరూషలేముల వారి మీదికి కోపము రాగా, హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకునేది గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. ఎవరి మీదకి వచ్చింది? హిజ్కియా మీదకి వచ్చింది. ఎందుకని? ఎందుకు గర్వించినాడు? అదే ఎందుకు? ఎందుకంటే అశ్షూరు రాజులు ఇతని మీదకి యుద్ధానికి వస్తున్నారు. మరి సైన్యం అంతా కూడాను ఆ అశ్షూరు రాజు సన్హెరీబ్ భయపడి ఉంటూ ఉన్నారు. అయితే అతడు ఒక లెటర్ రాసి పంపించినాడు హిజ్కియా. ఆ సైన్యానికి చదువుకున్నారు. ఏమని చదువుకున్నారు అంటే, ఆ జనులు అంటే ఇశ్రాయేలు జనులను ముట్టడి వేయుటకు మీరు యెరూషలేములో నివసిస్తున్నారు, కానీ నీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు. మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు అని చూడండి. మనం 32వ అధ్యాయంలోనే 14వ వచనం చూడండి. మీ దేవుడు మిమ్మల్ని నా చేతిలో నుండి విడిపింపగలడు అనుకును. నా పితరులు బొత్తిగా నిర్మూలన చేసిన చూశారా ఏమంటున్నాడు? సన్హెరీబ్ అంటున్నాడు, ఏమయ్యా మీరు మీ దేవుడైన యెహోవా నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడని మీరు అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి, మీరు విట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతని నమ్ముకొనకుడి. ఏ జనుల దేవుడైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి గాని నా పితరుల చేతిలో నుండి గాని విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మల్ని మొదలై విడిపింపలేకపోవును కదా అని. చూసారా ఏమంటున్నాడు? మీ దేవుడు మిమ్మల్ని విడిపిస్తారని మీకు మీ రాజైన హిజ్కియా చెప్తున్నాడు, కానీ మీరు ఆ మాటలు వినొద్దయా. ఆయన మాటలు విని మీరు మోసపోవద్దు. నేను ఎవరికి చెప్పిండట? అది ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి గాని నా పితరుల చేతిలో నుండి గాని విడిపింపలేకపోగా మీ దేవుడు అసలే వాళ్ళ దేవుడిని విడిపించలేకపోయిందయ్యా. మీ దేవుడు నా చేతిలో నుండి అసలే
విడిపింపలేకపోయిను పోతాడు, విడిపిస్తాడని మీరు అనుకుంటున్నారా? మీరు హిజ్కియా మాట విని మోసపోవద్దు అని తెలియజేస్తున్నాడు. చూడండి, కిందికి రండి. అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను పేలాపనలు పలికిరి. అదియుగాక ఇతర దేశముల జనుల దేవతలు తమ జనులను నా చేతిలో నుండి ఎలాగూ విడిపింపలేకపోయిరో అలాగుననే హిజ్కియా సేవించు దేవుడును తన జనులను నా చేతిలో నుండి విడిపింపలేకపోవునని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిందించుటకు ఆయన మీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు రాసి పంపెను. చూసారా ఏం చేసిండట? మరి హిజ్కియా ఏం చేసిండో 20 వచనం చూడండి. రాజైన హిజ్కియాను ఆమోజు కుమారుడైన యెశాయాను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూసి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అస్సూరు రాజు దండులోని పరాక్రమశాలందరినీ సేనా నాయకులను అధికారులను నాశనం చేయగా అస్సూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయాను. అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే కత్తి చేత చంపిరి. చూసారా దేవుడిని ఏమన్నాడు? వాళ్ళ దేశం వాళ్ళ దేవతలు వాళ్ళని కాపాడలేకపోయారు, వీళ్ళ దేశముల దేవతలు వాళ్ళను కాపాడలేకపోయారు. వాళ్ళకన్నా మీ దేవుడు హిజ్కియా సేవించుతున్న దేవుడైన యెహోవా ఎలాగో నా చేతిలో నుండి మిమ్మల్ని తప్పించగలడని మీరు అనుకుంటున్నారు? మీరు హిజ్కియా మాట విని మోసపోవద్దు అని దేవుడు అంటే భయం లేకుండా ఇతర దేవతలు లాంటి వాడు అనుకున్నారు. ఎవరనుకున్నారు? అష్షూరు రాజైన సెన్హరీబ్ అనగానే ఎప్పుడైతే ప్రవక్త అయిన మరి యెషయా తర్వాత రాజైన హిజ్కియా ఇద్దరు కూడా ఏం చేసినట? దేవుని సన్నిధిలో మొర్ర పెట్టినారు. దేవునికి మొర్ర పెట్టారు. దేవునికి మొర్ర పెడితే ఏమైందట? ఏమైంది? యెహోవా దూతను పంపినాడండి దండులోనికి, సైన్యంలోనికి పంపితే వారు మరి వారందరూ భయపడి పారిపోయినారు. అప్పుడు అష్షూరు రాజుకు సిగ్గొచ్చి తన దేశంలో తిరిగిపోయినాడు. తిరిగిపోయినంత మాత్రాన దేవుడు ఊరుకుంటాడా? తన దేశంలోకి పారిపోయినంత మాత్రాన ఊరుకుంటాడా? మన దేవుడు రోషం గల దేవుడు. మన దేవుడు రోషం గల దేవుడు. మరి ఏం చేసినాడటండి? గుడిలో వచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారే అక్కడ కత్తి చేత చంపేశారా? తన కడుపున పుట్టిన వాళ్ళే, తన కొడుకులే కత్తి చేత చంపబడ్డారు. కత్తితో పొడిసి చంపేసినారు కదా. ఇప్పుడు ఆయన గురుమూర్తి ఏ విధంగానైతే తన భార్యను చంపి ముక్కలు చేసి ఉడకబెట్టి ఎముకలు పొడి చేసి తీసుకుపోయి పారేసినాడు, అట్లాగే తండ్రినే చంపేసినారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని రాకడ సమీపంగా కాబట్టి మన జీవితాలను సరి చేసుకోవాలి. ఇవన్నీ సూచనలు, ఎన్నో సూచనలు జరుగుతున్నాయి. ఒక అమెరికాలోనే ఒకవైపు కారు చిచ్చు, ఇంకొక వైపు మంచు తుఫాన్. దేశాన్ని ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి దేశంలోనే ఇలాంటి ఉపద్రవాలు జరుగుతాయి. ఇక ఏంటి చెప్పండి? కాబట్టి మన జీవితాలు మనం సరి చేసుకోకపోతే దేవుడు రాకడ రేపు మాకు అయితే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు చూడండి, కాలేబు ఏం చేసినాడు? నిండు మనసుతో దేవుని అనుసరించిన దానిని బట్టి అతనికి స్వాస్థ్యం, ఎగురును స్వాస్థ్యం వచ్చింది. అదేవిధంగా సౌలు కొత్త మనసు, దేవుడు ఏం చేసినాడు? కొత్త మనసు ఇచ్చినాడు. గాడిదలను వెతుకపోయినటువంటి సౌలుకు కొత్త మనసు దయచేసి ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజుగా చేసినాడు.
తర్వాత అతడు కూడా గర్వించాడు అనుకోండి, తర్వాత విషయం. మూడవదిగా మనం చూస్తే ఆహాజేనా ఉజ్జియా ఏం చేసినాడు? మనస్సును గర్వించి చెడిపోయాడు. ఎలాగో చేసినాడు? ధూపం వేయడానికి పోయినాడు. యాజకులు చేయాల్సిన పని నేనే చేస్తానని పోయినాడు. వేయడానికి ఆ ధూపం పట్టుకోగానే ఏమైంది? కుష్టు వ్యాధి వచ్చింది. తన నొసట కుష్టు వ్యాధి వచ్చింది. అతడు చనిపోయేదాకా కూడా అతనికి ఉంటూనే ఉన్నది. అంత మాత్రమే కాదు, కుష్టు అనేది రాజుకు రావటం ఎంతో అవమానకరం. సింహాసనం మీద ఉండాల్సినటువంటి రాజు ఒక గుడిసెలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. హిజ్కియా కూడా మరి దేవుని సన్నిధిలో మంచిగా ఉన్నాడు. తర్వాత ఏమైపోయింది? గర్వించిన. ఎందుకు గర్వం వచ్చింది? అతడేమైనా యుద్ధం చేశాడా? యుద్ధం చేయలేదు. మరి ఎవరు చేశారు? దేవుడు దూతను పంపించాడు. దూతను పంపిస్తే ఆ సైన్యం, శత్రు సైన్యము వెనుదిరిగి ఆరిపోయినటువంటి వారిలో ఆ సెనహరీబును తన కడుపున పుట్టిన వారే కత్తితో పొడిచి చంపినారు. మరి ఇతనికి ఎందుకు గర్వం? హిజ్కియాకు ఎందుకు గర్వం? చెప్పండి, ఎందుకు వచ్చింది గర్వం? నేను ప్రార్థన చేసిన ప్రవక్తతో కూడా కలిసి ప్రార్థన చేసి దేవుడు నాకు సహాయం చేసినాడు అనేటువంటి గర్వం వచ్చేసి, ఆ గర్వాన్ని బట్టి అతని మనసు ఏమైంది? గర్వించింది. తద్వారా ఏమైంది తెలుసా? మరణకరమైన రోగం వచ్చింది. ఇప్పుడు ఏంది పరిస్థితి? ప్రవక్త వచ్చినాడు యేషయా, హిజ్కియా నీవు మరణం కాబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నప్పుడు, అయ్యో ప్రభువా, నేను నీ దృష్టిలో ఎంతో యథార్థవంతముగా మెలిగినానో నీకు తెలుసు కదా ప్రభువా. నేను ఎంత యథార్థవంతుడనై ఉన్నానో నీకు తెలుసు కదా ప్రభువా అని ఏం చేసినాడట? కన్నీళ్లు విడుచుచు. చూడండి, రండి, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. హిజ్కియా మరణకరమైన రోగం కలగగా ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొని మరి సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థించాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, నేను నీ సన్నిధిలో యథార్థ హృదయుడనై సత్యంగా ఏ విధంగా నేను నీ సన్నిధిలో నడుచుకుంటున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. నీరు విడుచు ప్రార్థన చేసినాడు. 5వ వచనం రండి. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతివై హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడునకు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఇక్కడ చూస్తే ప్రియులారా, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లు చెప్పు అంటున్నాడు. ఏమని చెప్పాలట? నీ పితరుడైన దావీదునకు దేవుడవు యెహోవా సెలవిచ్చినదేమనగా,
నీవు కన్నీళ్లు విడుచుట నీవు కన్నీళ్లు విడుచుట చూసి తిని ప్రార్థన చూచి ఉన్నాను. నీ ప్రార్థన చూచి ఉన్నాను. అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేశాను. బాగు చేసిన. చూశారా పశ్చాత్తాపం, హిజ్కియా యొక్క పశ్చాత్తాపం, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపుడై కన్నీరు విడుచుచు ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేస్తే ఏమైంది ఫలితము? ఏమైందంట? ఇంకా చూడు 6వ వచనం, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అస్సురు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. అది కాబట్టి నువ్వు పట్టణాన్ని ఏ అశ్షూరు రాజు అయితే భయపడి నీకు లెటర్ రాస్తే ఆ లెటర్ చూసి భయపడి ప్రార్థన చేశావో నీ ప్రార్థన నేను అంగీకరించిన. ఇక నీకు అశ్షూరు రాజు బెడదా లేదు. కారణం ఏంటి? అతనే ఆల్రెడీ చనిపోయాడు. తన కడుపున పుట్టిన వారే తనను కత్తితో పొడిచినారు. కాబట్టి మరి నీకు ఆ అశ్షూరీయుల నుంచి ఎలాంటి కీడు రాదని చెప్తూ వచ్చినాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినం మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటి? దావీదు అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగమందు స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుమన్నాడు. కాబట్టి నీ మనసు స్థిరంగా ఉండాలి. మనసు స్థిరంగా ఉండాలి. చంచలమైన మనస్సు ఉండకూడదు. గంటకు ఒక మనసు ఉండకూడదు. తొలగిపోయే మనసు ఉండకూడదు. చెదిరిపోయే మనసు ఉండకూడదు. రకరకాల మనసులు ఉండకూడదు. ఏ మనసు ఉండాలి? ఉండాల్సిన ఒకే ఒక్క మనసు ఏంటిది? స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు ప్రభువా అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినాడు. అదేవిధంగా మనము నలుగురిని చూసాం. నలుగురు వ్యక్తులను మొదటిగా మనం చూసినటువంటి వ్యక్తి ఎవరండి? కాలేబు. దేవుని నిండు మనసుతో అనుసరించినాడు. కాబట్టి అతనికి హెబ్రోను స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చినాడు. తర్వాత సౌలుకు దేవుడు కొత్త మనసు దయచేసి ఏం చేసినాడు? ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించున్నాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఉజియాను కూడా దేవుడు మరి ఆశీర్వాదిస్తూ వచ్చాడు. తర్వాత ఏమైంది? మనసులో గర్వించి ఏం చేసినాడు? నేను కూడా ధూపం వేస్తాను, వాళ్ళేనా వేసేది అని. నేను రాజును కదా, వీళ్ళు యాజకులు కదా, కాబట్టి నేను చెప్పినట్టు యాజకులు వినాలి, కానీ యాజకులు చెప్పినట్టు నేను వినేది ఏంటని చెప్పేసి గర్వంతో మందిరంలోనికి వెళ్ళి ఆ ధూపపీఠం వద్ద ధూపాన్ని పట్టుకోగానే కుష్టు నొసట వచ్చేసింది. చూసారా? ఆ కుష్టు వ్యాధి అతడు మరణించేదాకా ఉన్నది. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాలి. గర్వము అహంకారము ఉండకూడదు. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. గర్వించినట్లయితే నాశనమే. తర్వాత పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు. పడిపోవుటకు ముందు ఏమవుతుంది? అహంకారమైన మనస్సు నడుస్తుంది. కనుక గర్వము అహంకారము అవి మన జీవితాలలో ఉండకూడదు. తర్వాత హిజ్కియాని గురించి మరి అతడు కూడా గర్వము మనసును గర్వించినాడు. గర్వించిన దాన్ని బట్టి అతనికి ఏమొచ్చిందట? మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వస్తే అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. మామూలుగా ఇది లోకంలో జరిగేటటువంటి తంతు.
బాగా మంచి విశ్వాసములో బలపడుతున్నటువంటి సమయంలో ఏమైతే తెలిసిన సడన్ గా గర్వం వచ్చేస్తుంది. గర్వం వచ్చేసి అతనేనా అనేది ఆ గర్వం ద్వారా మాట అనేది వస్తుంది, అనకూడని మాట. దానిని బట్టి దేవుడు వింటాడండి, దేవుడు వింటాడు. విని ఏమైంది? మరణకరమైన రోగం వచ్చేసింది. అప్పుడు పశ్చాత్తాపడతారు. ప్రభువా, నేను అతన్ని ఆ మాట అన్నా, నేను అతనితో ఆ విధంగా ప్రవర్తించిన, దానిని బట్టి నాకు ఇది సంభవించింది, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మరలా ప్రార్థించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కనుక అందుకే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని లాభం ఏముంది చెప్పండి? కాలక ముందు జాగ్రత్త ఉండాలి, కాలిన తర్వాత ఇక నువ్వు హాస్పిటల్ పాలే కదా. కనుక మన జీవితాలను సరి చేసుకుని ప్రభు సన్నిధిలో ఆయన శరీర రక్తాలలో పాలు పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి.